తదుపరి రాశి సింహరాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 1, 4, 6, 9. ఈ రాశి వారికి కలిసి వచ్చే రంగు నీలము, ఆకుపచ్చ, తెలుపు, ఎరుపు. ఈ రాశి వారికి ఈ రోజు విద్యార్థులకు అత్యంత అనుకూలమైన రోజు. ఫలితాలు కూడా చాలా చక్కగా అందుకుంటారు. విద్యా సంబంధమైన ప్రయత్నాలు కనుక మీరు చేస్తే అందులో మీరు జయాన్ని చవిచూస్తారు. కార్యసిద్ధి, విందు వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణము, గృహంలో శుభకార్యాలు నెరవేరుస్తారు. ఈ రోజు దాదాపు అన్ని విషయాల్లోనూ మీకు అనుకూలత లభిస్తుంది కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా, ఈ రాశిలో ఉండే స్త్రీలైనా పురుషులైనా ఏ రంగం వారైనా మీకు అత్యంత అనుకూలమైన రోజు ఈ రోజు. ఈ రోజును మీరు సద్వినియోగం చేసుకోండి. ఉద్యోగస్తులకి మంచి ఆశించిన ప్రమోషన్స్, ఏరియర్స్, బకాయిలు వచ్చే అవకాశం కనబడుతోంది. గృహంలో ఇంట బయట కూడా సంతోషకరమైన వాతావరణం వెల్లివిరుస్తుంది. దాదాపు అన్ని విషయాల్లో మీరు ఆశించిన స్థితి కన్నా ఉన్నత స్థితికి వెళ్ళే అవకాశం కనబడుతోంది. నూతన వాహన కొనుగోలు, వస్తు వస్త్ర కొనుగోలు చేస్తారు. అది మీరు నిపుణుల్లో కానీ మీ శ్రేయోభిలాషులను కానీ సంప్రదించి ఎటువంటి వాహనం కొనుక్కోవాలి అనేది మీరు ఆ ప్రణాళిక వేసుకోండి. వివాహాది సంబంధాలు ఏవైనా చూసుకోవాలి అని అనుకుంటే వివాహం కొరకు ఏ ప్రయత్నాలైనా చేస్తే అది ఈ రోజు శుభారంభంగా తీసుకొని ఈ రోజు మీరు ప్రయత్నం చేయండి. సంతాన పరంగా మీకు అత్యంత విషాదకరమైన పరిస్థితి, అంటే వారు మీ మాట వినకపోయే పరిస్థితి వల్ల మీకు ఆందోళన చెందే అవకాశం ఉంది కాబట్టి వారిని ఒకంత గమనించుకోండి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి ఈ రోజు అత్యంత శుభప్రదమైన రోజు. మీరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించి గాని లేదా అభిషేకాలు చేసి గాని చేసినట్టయితే మీ కోరిక తీరుతుంది. ఇది ఈ రోజు ఈ రాశి వారికి దిన ఫలితము. నమస్తే. కన్యా రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 6, 4, 8, 9. కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు, కాషాయ రంగు, చింతపిక్క రంగు. ఈ రంగులు కలిసి వస్తాయి. ఈ రాశి వారికి ఈ రోజు గత మాసంలో కనుక ఏమైనా పెండింగ్ పనులుంటే ఈ రోజుతో మీకు అవి తీరిపోతాయి. రుణ బాధలు తీరిపోతాయి. రుణాలను తీర్చుకుంటారు. గృహ వస్తు కొనుగోలు చేస్తారు. తరువాత జీవనంలో ఉన్నత స్థితిని మీరు పొందుతారు. ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ మీరు ఉన్నతమైన స్థితిని పొందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు లాభాలు గడించే అవకాశం కనపడుతోంది. స్త్రీలకు ఇంట బయట కూడా గౌరవ మర్యాదలు దక్కుతాయి. స్త్రీలకు ఆరోగ్యపరమైన అంటే వారి యొక్క సంతతి వల్ల కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి స్త్రీలు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. శుభకార్య ప్రయత్నాలు ఫలిస్తాయి. తర్వాత ఈ మాసంలో వచ్చే అంటే 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు మీకు కొంచెం ఒకంత బాగోలేదు కాబట్టి మీరు ఏ ప్రయత్నాలు చేయాలని అనుకున్నా 13వ తారీఖు నుంచి 25వ తారీఖు వరకు ఎటువంటి ప్రయత్నాలు అంటే శుభకార్య ప్రయత్నాలు కానీ లేదా మీరు ఉన్నతి కోసం చేయబోయే ప్రయత్నాలు కానీ చేయకండి. ఆ తర్వాత ప్రయత్నం చేయండి. 25వ తేదీ నుంచి మీ యొక్క స్థితిగతుల్లో పెను మార్పులు సంభవిస్తాయి. ఈ రోజు మీరు పఠించవలసిన మంత్రము నవగ్రహ స్తోత్ర పారాయణ, నవగ్రహ స్తోత్ర అష్టోత్తరం కానీ లేదా జపం కానీ పఠించినట్టయితే ఈ చిన్నిపాటి ఒడిదుడుకులు తగ్గిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితాలు. నమస్తే. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి కలిసి వచ్చే సంఖ్య 5, 1, 3. కలిసి వచ్చే రంగు తెలుపు, ఎరుపు, నలుపు, నీలము. ఈ రోజు వీరికి వివాహ ప్రయత్నాలు ఎవరైనా చేస్తున్నట్టయితే వారికి సక్సెస్ అవుతుంది. ఆర్థిక రుణాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తుంటే వారికి అనుకూలమైన ఫలితాలు వస్తాయి. బంధువుల వలన ఆర్థిక లాభాలు కలుగుతాయి. ప్రభుత్వ ఉద్యోగులకు కెరీర్ పరంగా చాలా ఉన్నతంగా ఉంది. ఉద్యోగస్తులకు కూడా కెరీర్ పరంగా చాలా ఉన్నతిని సాధిస్తారు. అంటే ఉన్న పదవి నుంచి ఉన్నత పదవికి వెళ్తారు. ఈ రాశిలో ఉండే పురుషులకు కానీ స్త్రీలకు కానీ అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి మీరు ఏదైనా కీలకమైన నిర్ణయాలు తీసుకోవాలన్నా ఏదైనా కొత్త పనిని ప్రారంభించాలన్నా ఈ రోజును ప్రారంభించండి. ఈ రోజును వృధా చేసుకోకండి. వాహనాలు కొనుక్కునే అవకాశం కనబడుతోంది. నూతన పరిచయాల వల్ల మీకు లాభాలు కలుగుతాయి. వారి వల్ల మీకు ఉన్నతిని
కలిగిస్తుంది. తరువాత ఆర్థిక పరంగా వారి వల్ల మీరు ఒకంత ఒడ్డెక్కే అవకాశం కనబడుతోంది. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి స్త్రీ సంతానం కలిగే యోగ్యత కనబడుతోంది. ఈ రోజు ధనాదాయము మీకు అంటే అనుకూలమైన అన్ని వైపుల నుంచి మీకు ఎక్కడి నుంచి అయితే మీరు కోరుకుంటున్నారో అక్కడి నుంచి ధనప్రాప్తి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారంలో మీరు లాభాలు చవిచూస్తారు. ఈ మాసంలో 22వ తేదీ కొంచెం గడ్డు పరిస్థితిగా కనబడుతోంది కాబట్టి మీరు ఏ ప్రయత్నం చేయాలన్నా 22 తర్వాత కానీ 22 ముందు కానీ ప్రయత్నం చేసుకోండి, విజయం సాధిస్తారు. 27వ తేదీ తరువాత 3 రోజులు 27, 28, 29, 30 ఈ తేదీల్లో మీకు అత్యంత అనుకూలమైన సానుకూలమైన చాలా చాలా కలిసొచ్చే సమయం కాబట్టి మీరు ఎటువంటి ప్రయత్నాలు చేసుకుందామనుకున్నా ఈ 4 రోజుల్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మర్చిపోకండి, మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని పఠించుకోండి. చిన్న చిన్న ఒడిదుడుకులన్నీ సమసిపోతాయి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు దిన ఫలితము. నమస్తే. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి కలిసి వచ్చే సంఖ్యలు 4, 3, 7, 9. కలిసి వచ్చే రంగు తెలుపు, ఎరుపు, పసుపు, ఆకుపచ్చ. ఈ రాశి వారికి కష్ట నష్టాలు అన్నీ తొలగిపోయి కోరికలన్నీ నెరవేరే సమయము. బంధుమిత్రులతో నూతనోత్సాహంతో ఉంటారు. సహాయ సహకారాలు అందరి దగ్గర నుంచి మీరు అందుకుంటారు. వ్యాధుల యొక్క తీవ్రత తగ్గి ఆరోగ్యం చేకూరుతుంది. ఆర్థికంగా మంచి వెసులుబాటు ఉన్న సమయము. మానసికంగా చాలా దృఢంగాను, ఉల్లాసంగాను, సంతోషంగాను ఉంటారు. ఈ రాశిలో ఉండే స్త్రీలకు, పురుషులకు, అన్ని వర్గాల వారికి ఈ రోజు చాలా అత్యంత అనుకూలమైన రోజు కాబట్టి దీన్ని మీరు వృధా చేసుకోకండి. విద్యార్థులు కానీ, రాజకీయ రంగంలో ఉన్నవారు కానీ, వ్యవసాయదారులు కానీ, ఏ రంగంలో ఉన్నవారికైనా ఈ రోజు చాలా కలిసి వచ్చే రోజు. దీన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. మీరు పఠించవలసిన మంత్రము ఓం నమో నారాయణాయ అనే ఈ మంత్రాన్ని పఠించండి. మీకు అన్ని విధాల శుభం చేకూరుతుంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము. నమస్తే.